ఈరోజు గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలో అమృతానగర్ వాసులు పడతాన్న కష్టాల గురించి ఆ వీడియోను చూసి వాస్తవ పరిస్థితులు ఏందో చూడాలనే ఉద్దేశంతో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులము నేను ఈ అమృతానగర్లో పర్యటించడం జరిగింది. మరి దయనీయమైన పరిస్థితి అమృతానగర్లో ఉంది. ఒకసారి మీరు చూసే ఈ ప్రదేశంలో ఇదంతా దుర్గంధం. ఈ మొత్తం అంగన్వాడీ సెంటర్, ఇది ఈ బ్లూ కలర్ బిల్డింగ్ వచ్చేసి అంగన్వాడీ సెంటరు. ఈ అంగన్వాడీ సెంటర్ చుట్టూరు మొత్తము ఇలాగే బురదతో ఉంది. అక్కడ ఇప్పుడే పందులు అన్నీ అక్కడే ఉన్నాయి. తర్వాత దీంట్లో 35 మంది పిల్లలు ఉన్నారు. తర్వాత అది ఉర్దూ స్కూలు, పక్కనే మన కిచెన్ ఉంది. ఆ పక్కనే మళ్ళీ మామూలు స్కూల్ ఉంది, ఉర్దూ స్కూలు మామూలు స్కూల్ ఉంది. తర్వాత అక్కడే ఒక ట్రాన్స్ఫార్మరు, జస్ట్ 2 అడుగుల హైట్లోనే ఒక ట్రాన్స్ఫార్మరు అక్కడే ఉంది. అసలు ఎవరైనా పొరపాటున గాన పిల్లలు ఇట్లా పోయేటప్పుడు కానీ అట్లా పోయేటప్పుడు కానీ ఆ ట్రాన్స్ఫార్మర్ తగిలితే గనక ఘోరమైన పరిస్థితి అమృతానగర్లో అలా ఉంది పరిస్థితి. మరి ఈరోజు ఈ అమృతానగర్లో ఇక్కడ నేను పరిశీలించగా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడే కానీ కాలువలు లేవు, శానిటేషన్ అస్సలు లేదు. కొత్తపల్లె పంచాయతీలో అధికారులు ఏ అధికారులు పనిచేస్తున్నట్టు లేరు. మరీ దయనీయమైన పరిస్థితి ఏంటంటే జిల్లా కలెక్టర్, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, ఇది ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు, ప్రభుత్వం నిర్మించిన ఇల్లులు. ఈ అమృతానగర్లో ఇంత దయనీయమైన పరిస్థితి ఉంటే మరి ప్రభుత్వ పెద్దలు ఆయన కలెక్టర్ గారు ఏం చేస్తారో మాకు అర్థం కావడంలే. తర్వాత డిపిఓ గారు ఉన్నారు, జిల్లా పంచాయతీ అధికారి, ఆయన కూడా ఏ రోజు కూడా ఈ పంచాయతీని విజిట్ చేసిన పాపాన పోలే. తర్వాత ఇక్కడ ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎవరికే కానీ కాబట్లే కేవలం ఎలక్షన్స్ రోజు రావడము, వీళ్ళతో ఓట్లు వేయించుకుంటామని చెప్పేసి ప్రజలే ఓపెన్గా చెప్తున్నారు. ఒక్కసారి అమృతానగర్ నేను తిరగంగా నా దృష్టికి వచ్చిన సమస్యలు ముఖ్యమైనది ఏంటంటే కాలువలు లేవు, రోడ్లు నాసిరకంగా నిర్మించినారు, రోడ్లన్నీ ఎత్తిపోయినాయి, నీళ్లు బయటికి పోయేదానికి లేవు. అక్కడైతే చిన్న పిల్లలు ఉన్నారు, దాదాపు మోకాల్లోతు గుంతలో నీళ్లు ఉన్నాయి ఆ స్థలాల్లో. ఎవరో కౌన్సిలర్ టీ అని చెప్పుకుంటున్నారు. మరి స్థలాలు కౌన్సిలర్లకు ఇడేట స్థలాలు వచ్చినాయో మాకు అర్థం కావడంలే. రెండోది ఈ పరిస్థితి చూడండి ఒకసారి, ఈ వీధి మొత్తము ఒకసారి లాస్ట్ నుంచి ఆ బైక్ వరకు ఒకసారి విజువల్ మీరే చూడండి. ఆ విజువల్స్లో ఇట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. ఇక్కడే ఇళ్ళు, ఇక్కడే స్కూలు, ఇక్కడే అంగన్వాడీ సెంటర్లు, ఇక్కడే ట్రాన్స్ఫార్మర్లు, ఇక్కడే బురద, ఇక్కడే పందులు, ఇక్కడే దోమలు, లాస్ట్కి ఇక్కడే రోగాలు. మరి పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని సూటిగా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. 500 కోట్లు జగనన్న, 500 కోట్లు ప్రతి సంవత్సరం నాకు ఇవ్వు, నేను నీ రాంబంటును, 500 కోట్లు నాకు ఏం మంత్రి పదవి వద్దు, నా పొద్దుటూరు నియోజకవర్గంలో నేను అభివృద్ధి చేసుకోవాలని చెప్పిన జగనన్న రాంబంట్ అయినటువంటి ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉండి కూడా 500 కోట్లు ఈ పార్టీకి తెచ్చింటే ఈ 3 సంవత్సరాల్లో 1500 కోట్లు అయిండు. దాంట్లో నుంచి ఒక 50 కోట్లు ఈ కొత్తపల్లె పంచాయతీకి అమృతానగర్కు శాంక్షన్ చేపించవచ్చు కదా ఎమ్మెల్యే గారు. కాబట్టి మీరు నిధులు తేలా, మీరు అబద్ధాలు చెప్తున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారికి అమృతానగర్ వాసుల సమస్యలు విని, ప్రజా సమస్యలు ఏవైనా విని ప్రజలకు మేలు జరిగేది, నాకు ప్రతిపక్షం పార్టీ వాళ్ళైనా లేకపోతే ఎవరు నా దృష్టికి తీసుకొచ్చినా ప్రజల కోసం నేనుండా అని చెప్పుకుంటున్నారు మీరు ఎమ్మెల్యే గారు. మీరు చెప్పింది అక్షర సత్యం అయితే, మీరు నిజంగా పేద ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు మేలు చేయాలనుకునేటట్టయితే 24 గంటలో 48 గంటల్లోనే మీరు రండి, ఇదే ప్రదేశంకి వచ్చి మీరు చూడండి. మీరు చూసి అరే ప్రవీణ్ చెప్పింది కరెక్టా కాదా, ఇక్కడ ప్రజలను అడగండి, నాది వదిలేయండి. మీరే దీన్ని మొత్తం పరిశీలించి అమృతానగర్కు శాశ్వతంగా డ్రైనేజ్ సమస్య తీర్చాలా. మా డిమాండ్ శాశ్వత డ్రైనేజ్ సమస్య, అంటే కొత్తగా కాలువలు కట్టి నీళ్ళు ఎక్కడేగా నిలబడకుండా చేయాల్సిన బాధ్యత. రెండవది, ఎవరైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అవన్నీ వదిలేసినారు, దానిలో మోకాల లోతు ఉన్నాయి, ఆడ వర్షం పడితే నిలబడతా అంటే ఎదిరింటి పిల్లోళ్ళు ఎవరైనా పోయి దాంట్లో పడి చనిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్లాట్లు ఎవరికైతే అలాట్ చేసినారో వాళ్ళందరికీ ప్రభుత్వాధికారులు ఇమీడియట్గా వాళ్ళకు నోటీసులు ఇవ్వాలా. మీవి గ్రౌండ్ లెవెల్ వరకు మట్టి వాళ్ళని బుడ్చుకోమనండి. ఒకవేళ ఎవరైనా పేదవాళ్ళు ఉండి వాళ్ళు బుడ్చుకోలేకపోతే ప్రభుత్వ నిధులు ఉన్నాయి. సర్పంచ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, కొత్తపల్లి సర్పంచ్ గారికి, మీరు కూడా మీ దగ్గర సాధారణ నిధులు ఉన్నాయి, ఆ నిధులతో మీరే ఈ ప్రాంతంలోకి తిరిగి మొత్తం అన్ని బూడ్చేసి తక్షణం యుద్ధ ప్రాతిపదికన 2 నెలల్లో, ఎందుకంటే ఇది వర్షాకాలం, ఇక్కడ గుంతలు బూడ్చేసి స్థలాలు ఏ ఉన్నాయో అవి కూడా మట్టితో బూడ్చి కాలువలు కట్టి కొత్తగా రోడ్లు వేయండి. మీరు గతంలో వేసిన ఈ రోడ్లు ఈ కొత్తగా సంవత్సరం వేసినారంటారు. ఈ రోడ్లను చూస్తుంటే మనుషులు నడిచి ఇరిగిపోయేటట్టుగా ఉన్నాయి. కేకు ముక్కలు కదా, మనము బిస్కెట్ ముక్కను కదా తొక్కితే తిరుగుతాయో అట్లా ఇక్కడ రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి.
వీధి లైట్లు లేవు. ఇదో ఏ పోల్కైనా సరే, ఏ పోల్కైనా ఇక్కడ చూసుకోండి వీధి లైట్లు ఉన్నాయా. నేను ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గర నిలబడే మాట్లాడుతున్నా. నేనేం ప్రెస్ మీట్ పెట్టలే, ప్రజల దగ్గర నిలబడతానా. ఇదో కరెంటు పోల్, ఏ పోల్కైనా తీసుకోండి వీధి లైట్లు ఉన్నాయో చూసుకో. అంటే వీధి లైట్లు లేవు, డ్రైనేజ్ లేదు, తర్వాత వీళ్ళకి తాగునీరు సరిగా లేదు, తర్వాత బయటికి పోనీకి కాలువలు లేవు, రోడ్లు సరి లేవు, మౌలిక వసతులు ఒక్కటి కూడా సరిగా లేవు. స్కూల్లో చిన్నపిల్లలు ఎమ్మెల్యే గారు రావాలి, రేపు వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి చూసే ఆ పిల్లలతో ఆయన కూడా గడపాలా, చూసి వాళ్ళు పడే బాధలు ఆయన కూడా చూడాలని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకుపోతానా. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుకు నేను స్పందించి ఇక్కడికి వచ్చినాను. నిజంగా ఇక్కడ చూస్తే ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది, చాలా బాధాకరమైన విషయం. అసలు జిల్లా కలెక్టర్ రావాలా, జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, డిపిఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, సర్పంచ్, ఎమ్మెల్యే, మొత్తం ఎండిఓ, మీరందరూ ఒకసారి అధికారులు రావాలా. మీరు వస్తే మీకు ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు. మీరు అన్నారు కదా నన్ను, నేను వస్తే ప్రజల మీద ప్రేమ ఉన్నట్టని, నేను వచ్చినా. మీరు అధికారులందరూ రావాలా, ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలా. ఫస్ట్ ఈ అధికారులందరినీ పిలిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది, ఎందుకంటే గవర్నమెంట్లో ఆయన ఉన్నాడు. నేను ప్రజలు నా దృష్టికి తెచ్చిన సమస్యను త్రూ మీడియా ప్రజల్లో నిలబడే చెప్తాడా. ఇక్కడ నేను దొంగ విజువల్స్ తీలే, దొంగ ఫోటోలు తీలే, నేను ఇక్కడే ఉన్నా. ఎమ్మెల్యే గారు 48 గంటల్లో రావాలా, ఇడికి రావాలా, ఈ ప్రజల బాధలు, ఈ ప్రజల సమస్యలన్నీ వినాలా, పరిష్కారం చేయాలా. ప్రజలకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఒకవేళ ఎమ్మెల్యే గారు రాకపోయినా, స్థానిక సర్పంచ్ రాకపోయినా, స్థానిక అధికారులు రాకపోయినా, మీరు ఓపిక పట్టండి. సంవత్సరం రోజుల్లో, 1.5 సంవత్సరం ఎలక్షన్స్ వస్తాయి. మీ ఓటే వాళ్ళకి ఆయుధం కావాలా. 10,000 డబ్బులు ఇస్తాం, 5,000 డబ్బులు ఇస్తాం, మాకు ఓట్లు వస్తాయని చెప్పేసి అహంకారంతో ఉన్నారు. మీరెవ్వరూ డబ్బులు ఇస్తే తీసుకోండి. జరగబోయే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానా. నాకు మీరు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి. ఇదే ప్రాంతాన్ని మొత్తము వైఎంఆర్ కాలనీ ఎట్లుందో, లేకపోతే ఇంకొక కాలనీలో ఎట్లున్నాయో, అలాగే టౌన్లో పెద్ద వీధులు ఎట్లున్నాయో అదే వీధులు ఇక్కడ ఇట్లా వచ్చేలాగా చేస్తానని చెప్పేసి అమృతానగర్ వాసులందరికీ నేను మీడియా ద్వారా మాటిస్తాను.